విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి దశమాధిపతిగా అంటే ప్రొఫెషన్ లార్డ్ సూర్యుడు 6వ స్థానంలో శుభస్థానంలో ఉచ్చస్థితిలో ప్రయాణం చేస్తున్నాడు. అయినా అనుకూలంగా ఉండవలసినటువంటి ఫలితాలలో కొద్ది లోహమూర్తిగా కొద్ది ఇబ్బందులు పెట్టవచ్చు, లేదా ఫలితాలు ఇవ్వడంలో కాస్త వెనుక ముందు కావచ్చు. ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా శుభ ఫలితాలు పొందడానికి సరైన క్రమశిక్షణతో, భక్తితో, ఒక సమయ పాలనతో ముందుకు వెళ్ళినట్టయితే కొంత శ్రమను తట్టుకొనైనా మంచి ఫలితాలు పొందగలుగుతారు. షష్టౌరవౌ సుసౌఖ్యాదీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యోది సంతోష వస్త్రధాన్యాది లాభకృత అన్నాడు. మొత్తం మీద చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడేటి, స్పీడీ రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణ బాధల నుంచి కూడా మీరు విముక్తి పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మీరు ఏ కార్యం గురించి సాధిస్తారనుకుంటారో అది సాధించడానికి అవకాశం ఉంది. అధికారులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వనరులను కానీ, బ్యాంకింగ్ వనరులు కానీ, సామాజిక పరమైనటువంటి సహాయ సహకారాలు కానీ, కుటుంబ వనరులు కానీ, దేన్నైనా మీరు మేళవించుకొని ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. మీలో ఒక నూతన ఉత్సాహం కూడా వస్తుంది. అయితే అప్పుడప్పుడు తటపటాయిస్తారు, ఎందుకంటే లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. మీకు వాస్తవంగా చెప్పాలంటే ఇంట్లో భార్యా పిల్లల సహకారం, మిత్రుల సహకారం మీకు బాగా ఉన్నట్టయితే మరింత మొదలే మీరు వృశ్చిక రాశి వాళ్ళు సహజంగా ముకుళించుకొని ఉండేటువంటి పద్ధతి. కానీ మీరు చేయగలరు అని ఆంజనేయ స్వామికి దండకం చదివినట్టు చదివితే చేయగలుగుతారు అలాంటి పరిస్థితి ఇప్పుడు. కాబట్టి మీకు ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి మీ డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి మీకు ఒక ప్రోత్సాహం, ఇతరుల సహకారం పొందడానికి కొంత దైవ పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ప్రారంభంలో కనిపిస్తున్నది. ఆ తదుపరి ఆరోగ్య విషయంలో కూడా కొంత మెరుగు కనపడుతున్నది. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత తటపటాయింపు చేసేటువంటి, కొంత సందిగ్ధంగా, సంఘర్షణగా, గృహ బాధ్యతలు, గృహ సంబంధమైన వాళ్ళతో కొద్ది ఇబ్బందులు ఏర్పరచుకున్న, ప్రయాణాలలో కొద్ది ఇబ్బందులు ఏర్పడినా మీరు ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకుంటూ ఏప్రిల్ 27 వరకు కాలం గడిపినట్టయితే ఆ తర్వాత ఫలితాలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా వస్తున్నాయి. ఈ మాసం ఎండింగ్ వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా, వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుందండి. ఎవరో ఇస్తుంటారు, ఏదో చేస్తారు, మీరే మొహమాటంతో పొందడానికి కొద్ది వెనక ముందు అవుతుంటారు. ఆ తర్వాత ఎందుకో మీ కుటుంబంలోనే మీకు కొంత భిన్నాభిప్రాయాలతో సతమతం అవుతుంటారు. కాబట్టి వాటిని కూడా మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం. ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన సంఘర్షణాయుతంగా మరి గృహమందు ఉన్నటువంటి సభ్యులతో, అంటే భార్యా పిల్లలు కావచ్చు, ఉద్యోగాలలో అధికారులతో కావచ్చు, లేదా మీకున్నటువంటి వ్యాపారంలో కాంపిటీషనర్స్తో కావచ్చు, కొద్ది ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మే 11 నుంచి మే 14 మధ్యన మీ చేత ఏదో ఒక శుభకార్యము, ఒక శుభారంభము ఏదో ఒకటి జరుగుతుందండి. ఈ 2026లో మీలో, అంటే దీన్ని చాలా వరకు చెప్పాలంటే సూర్యుడు ఆత్మకారకుడు. మీరు బాగా ఎంత సంఘర్షణతో ఉన్నారో ఆ సంఘర్షణతో చేయదలుచుకున్నటువంటి పనికి సరైన సమయం వచ్చిందని చెప్పవచ్చు. మీకు జూన్ తర్వాత గురువు 9ంటికి వస్తాడు కాబట్టి ఇప్పుడు బేస్ పడుతుంది మీరు చేసే పనికి. కాబట్టి గృహ నిర్మాణాలు కానీ ఇట్లాంటివి చేయడానికి వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే పెళ్ళిళ్ళు, పేరెంటాలకు అన్నిటికీ అనుకూలంగా ఉంది. మరి ఫైనల్ ఎడ్యుకేషన్స్ బాగా ఫినిషింగ్ చేసే వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు మే, జూన్, జూలై, ఏప్రిల్, మే, ఆ తర్వాత జూనే. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పడం జరుగుతున్నది. మీరు ఈ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడకుండా దైవ ప్రార్థనలు చేసుకోండి. సూర్యుని ప్రసన్నం చేసుకోండి. జపాకుసుమ సంకాశం ప్రతినిత్యం కూడా ఇది పారాయణం చేసుకోండి. సూర్య గాయత్రి రోజుకు 6 సార్లు, 11 సార్లు, 20 సార్లు చదువుకోండి. దాని మూలకంగా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈ మాసానికి, అంటే
మేషమాసం ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉన్నటువంటి సూర్యగ్రహచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుర్రాశి.